నమస్తే, వెల్కమ్ టు పూరలక్కల్. నేను మీ పద్మావతి. అయితే ఈరోజు మనతో పాటు శ్యామ్లా జోగిని గారు ఉన్నారు. మరి ఆవిడతో మాట్లాడి ఏదైతే మనకి మహంకాళి ఉజ్జయిని మహంకాళి అమ్మవారి టెంపుల్ దగ్గర జరిగిందో దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే దీనికి సంబంధించి కొంతమంది సెలబ్రిటీస్కే లేని ఒక బౌన్సర్లు వీళ్ళకి ఏంటి అవసరం అన్నట్టు కూడా కొంతమంది మాట్లాడడం అయితే జరుగుతుంది. అయితే దీనికి వైష్ణవి చైతన్య కూడా ఈ వీడియోని ట్యాగ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడికి ఆవిడ కూడా రావడం జరిగింది. అయితే ఎటువంటి బౌన్సర్స్ లేకుండా ఫ్యామిలీ మెంబర్స్ తో మాత్రమే ఆవిడే వచ్చినప్పుడు వీళ్ళకి బౌన్సర్స్ అవసరం అంటూ కొంతమంది కామెంట్స్ కూడా చేస్తున్నారు ఆ వీడియోస్ కింద. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, అసలు ఇలా వైష్ణవి చైతన్య గారికి వీడియోని ట్యాగ్ చేసి మాట్లాడడం కానీ ఆవిడే సెలబ్రిటీగా అయ్యుండి కూడా బౌన్సర్స్ లేకుండా ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ తోనే వచ్చి బోనాలు చేసుకొని సింపుల్ గా వెళ్ళిపోయారు. కావాలని ఇవన్నీ కూడా డ్రామాలు క్రియేట్ చేస్తున్నారు. బోనం ఎవరిదో పడిపోతే ఈవిడ వెళ్ళి అక్కడ డ్రామా క్రియేట్ చేయడం కావచ్చు. వీటన్నిటిని కూడా చూస్తుంటే ఒక రాజకీయ లబ్ధి కోసం కూడా ఇదంతా ఉంది అన్నట్టు కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. సో దీనిపై మీ ఒపీనియన్? ఎవరైతే సెలబ్రిటీకి ట్యాగ్ చేసి చెప్పారో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఆమె ఒక్కరోజు వచ్చి బోనం చేసిపోయింది. నేను గత 35 సంవత్సరాల నుంచి బోనం చేస్తున్నాను. నాకు సామాన్య ఇంత బిడ్డ, చంటి బిడ్డ, తల్లి ఒళ్ళల్లో ఉన్న బిడ్డలు కూడా తామలక్క తామలక్క అని అంటుంటారు. అది నేను సంపాదించుకున్న స్థాయి. సో ఇప్పుడు ఎవరో వచ్చి సినిమాల్లో కనిపించగానే, ఒక సినిమా హిట్ అవ్వగానే వాళ్ళతో మమ్మల్ని పోల్చడం, అది వాళ్ళ విఘ్నతకే వదిలేస్తాను. ఎందుకంటే వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు ఎలా ఉంది జనము, మేము వెళ్ళినప్పుడు ఎలా ఉంది, వాళ్ళు వచ్చినప్పుడు మీడియా ఎలా కవరేజ్ చేసింది, మేము వెళ్ళినప్పుడు ఎలా చేసింది. ఎందుకు చేసిందంటే, మేము ఈ వృత్తిలో ఉన్నాము, మాకు ఈ వృత్తితో మేము కొలాబరేట్ అయి ఉన్నాము, ఈ వ్యవస్థలో ఉన్నాం కాబట్టి అందరికీ తెలుసు బోనాలంటే బోనం. ఇప్పుడు సినిమా ఆమెని ఇప్పుడు చీర కట్టుకొని వస్తే బోనానికి వచ్చింది అని అనుకుంటారు. మళ్ళీ అదే వ్యక్తిని సినిమాల్లో చూస్తే హీరోయిన్గా చూస్తారు. మమ్మల్ని అమ్మవారి భక్తులాగే చూస్తారు, అమ్మవారి సేవకుల్లాగే చూస్తారు. సో మేము అమ్మవారికి అంకితమై ఉన్న వాళ్ళని, సో మాకే 100% ఉంటుంది. అక్కడ సెలబ్రిటీ ఎవరు ఉండరు. ఎవరు బోనాలు ఎత్తుకుంటారో, ఎవరు శివశక్తిలో వాళ్ళే సెలబ్రిటీలు అక్కడ. సో బోనం పడిపోయింది అని ఎక్కడైతే మీరు అక్కడ కూర్చొని మాట్లాడడం కానీ జరిగిందో దానికి కొంతమంది కామెంట్స్ చేయడం అయితే, లైక్ అమ్మవారి జాతర దానికి మీరు ఇంత ఓవర్ చేయాల్సిన అవసరం లేదు అంటూ కూడా కొంతమంది కామెంట్స్ చేశారు. అమ్మవారి జాతర కాబట్టి అమ్మవారు ఉండాలి, మీ బోనం పడిపోయింది అనేసి ఇంత డ్రామా క్రియేట్ చేయక్కర్లేదు అని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. సో దీనిపై మీ ఒపీనియన్? మీకు చెప్పానా నేను బోనం పడిపోయిందని? మీకు ఎక్కడైనా చెప్పానా? మీరు ఎక్కడైనా టెలికాస్ట్ చేశారా? నేను చెప్పిన విషయం ఎక్కడైనా టెలికాస్ట్ చేశారా? ఆ సోకాల్డ్ చెప్పేవాళ్ళు నేను చెప్పిన విషయాన్ని అది ప్లే చేసి వేసింటే బాగుంటుంది. వాళ్ళకి విఘ్నత లేకుండా, ఒక జర్నలిజం విలువలు లేకుండా ఏదో యాంకరింగ్ చేసుకొని వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి, వాళ్ళ యూట్యూబ్ ఛానల్ వ్యూస్ కోసం ఇది పెట్టినారని నేను అంటాను. ఎందుకంటే ఆ కామెంట్స్ కోసము, వాళ్ళ హైక్, మీరు చూస్తే చాలామంది చెప్తున్నారు అందులో 2000, 3000, 500 చూసే ఇదికి మీ వీడియోస్ పెడితే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయని, దానికోసం చేసుకున్న దాని గురించి మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. సో ఇప్పుడు మీరు ఆ రోజు నెక్స్ట్ డే మండే రావడం జరిగింది, టెంపుల్లోకి వెళ్ళి మాట్లాడడం కూడా జరిగింది. అయితే టెంపుల్స్ లో కూడా జోగినీలకి కంపల్సరీ ఒక ఉద్యోగం అనేది ఉంటే బాగుంటుంది అని మీరు చెప్పడం జరిగింది అక్కడ. కానీ దీనికి కొంతమంది ఏమన్నారంటే, అంటే టెంపుల్స్ లో వీళ్ళదే రాజ్యాన్ని పగ్గాలు కట్టుకోవడం కోసమే ఇటువంటి కూడా ఇంకా కోరికలు, గొంతమ్మ కోరికలు అడుగుతున్నారు అన్నట్టు కొంతమంది మాట్లాడుతున్నారు. దీనికి ఎలా రియాక్ట్? 100% మాకు హక్కు ఉంది అందులో ఉద్యోగాలు రావాలంటే. ఎందుకంటే మీరు వ్యవస్థలు నడిపించే వాళ్ళు ఎలాగైతే కమ్యూనిటీ బేస్ చేసుకొని మాకు ఈ కోటాలో ఆ కోటాలో మీరు ఉద్యోగాలు ఎలా అడుగుతారో, మా శివశక్తి కోటాలో కూడా బోనాలకు అంకితమై ఉన్న వాళ్ళం, టెంపుల్స్కి అసోసియేట్ అయి ఉన్న వాళ్ళం కాబట్టి ఖచ్చితంగా మా శివశక్తులకు ఉద్యోగాలు ఏమన్నా, ఉద్యోగం ఇవ్వమనిలే, నాకు అక్కర్లేదు, ఉద్యోగాలు ఇవ్వమన్నా. ఎవరైతే అర్హులో వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తే వాళ్ళ సేవ చేసుకుంటారు, ఆ టెంపుల్కి సేవ చేస్తారని అడిగాను. అది కూడా మీరు రాజకీయం చేస్తే అది వాళ్ళ సిగ్గుకి, వాళ్ళ విఘ్నతకి వదిలేస్తాను. సో మీకంటూ టైమింగ్స్ పెట్టారు కదా, అసలు మీకు చెప్పిన టైమింగ్స్ ఏంటి, మీకు ఎలాంటి రూల్స్ అక్కడ ఉంటాయి అని మీకు ముందుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాంటి పద్ధతులను అమలులోకి తీసుకువచ్చారు? అక్కడ యాక్చువల్లీ మాకు ముందు రోజు మీటింగ్ పెట్టి ఏం చెప్పారంటే, మేము 12 అడిగాము, 1 గంట నుంచి 3 వరకు అని అన్నారు. సరే, కొంతమంది శివశక్తులు ఉన్నారు కదా, కొంతమంది ఒప్పుకున్నారు, కొంతమంది ఒప్పుకోలేదు. నేను అప్పుడు కూడా అన్నాను, ఈ ప్రాసెస్ పెట్టడమే మేము అంతకుముందు పెట్టాం. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నప్పుడు ఈ ఎమ్మెల్యేలు విఐపీల తాకిడి అయిపోతుంది కదమ్మా, 1-2 మీరు సాయంకాలం వరకు మీరు బోనాలు తీసుకెళ్ళొచ్చు అని పెట్టారు. విచ్ ఈజ్ మాకు కూడా కరెక్ట్ అనిపించింది. సరే, విఐపీలతో ఎందుకు, మేము హాయిగా చేసుకుంటాము అని. అది రాను రాను ఏమైపోయింది, ఆ టైమింగ్స్ ఇది చేయడం జరిగింది. ఆ టైమింగ్స్ ఇది చేయడం వల్ల
ముఖ్యమంత్రి గారు 1 గంటకు వస్తున్నారు, నేను 1 గంటకు రావాల్సిన సపోజ్ టు స్టార్ట్ అవుతుంటే లేదు లేదు రావద్దు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు అన్నారు. సరే అని నేను 2 వరకు ఆగాను, 2:30 వరకు ఆగి అక్కడ మేము ప్రిపేర్ చేసుకొని వచ్చేసరికి లేట్ అయింది. అక్కడికి వచ్చేసరికి 4-5 అయ్యింది. సో ఆ టైమింగ్స్ వాళ్ళు ఇచ్చిన టైంలో మీరు ఏంది అడగడం, మాకు ఈ టైంకి రండి ఆ టైంకి రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్వశ్చన్ అడుగుతాను నేను, మీరు ఇచ్చిన టైంకి వచ్చినాక కూడా మళ్ళీ మీరు దీన్ని కూడా మీరు ఇట్లా చేశారు అట్లా చేశారు అంటే మీ బాధ్యత. మీరు ఈ టైంకి రమ్మన్నప్పుడు ఆ టైంకి మేము వచ్చినప్పుడు దాన్ని రెస్పాన్సిబిలిటీ మీరే, కాబట్టి మీరు చెప్పాలి దానికి వివరణ. సో చివరిగా ఒక్క ప్రశ్న, ఇప్పుడు నెక్స్ట్ వీక్ మనకి సింహవాహిని అమ్మవారి బోనాలు కూడా మరి స్టార్ట్ అవబోతున్నాయి. ఏదైతే ఇక్కడ ఇన్సిడెంట్ జరిగిందో దీనిని దృష్టిలోకి తీసుకొని ఏమైనా మార్పులు చేర్పులు చేస్తాం ఇలాంటివి ఏమైనా కనిపిస్తున్నాయా, లేకుంటే అక్కడ ఎలాంటి ప్రభావితం చూసే అవకాశం కనిపిస్తుంది? ఇప్పుడైతే ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన చేయలేదు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. వాళ్ళు గస్తీ చేయడము, విఐపీలకు ఇది చేయడము వాటి గురించే డిస్కస్ చేస్తున్నారేమో కానీ శివశక్తుల ఏర్పాట్ల గురించి అయితే ఇప్పటివరకు అయితే మా దృష్టికి రాలేదు. కనీసం దీని గురించి వెళ్ళి మాట్లాడడం కానీ ఏమేం జరిగింది? మేము ఆ రోజు చెప్పారు మేము చేస్తాము మిమ్మల్ని పిలిపిస్తాము అన్నారు. ఇప్పటి వరకు అయితే కాల్ రాలేదు. ఎందుకంటే రేపు ఎల్లుండి అవుతే మళ్ళీ 2 రోజులే ఉంది. ఇప్పటి వరకు అయితే రాలేదు. వాళ్ళు మరి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో వాళ్ళకే తెలియాలి, వాళ్ళే ఇవ్వాలి దీని ఆన్సర్. కాకపోతే ప్రభుత్వం తరఫున ఎండోమెంట్ తరఫున ఇవన్నీ జరుగుతున్న వాటికి వాళ్ళు ఆన్సర్ ఇవ్వాలి. సోషల్ మీడియాలో ఏదైతే దుష్ప్రచారం చేస్తుందో దానివల్ల నాకు కంటే ప్రభుత్వానికి ఎక్కువ నష్టం జరుగుతుంది. ఆ నష్టాన్ని మీరు ఇది చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో అది ఇప్పుడు మాట్లాడిన ప్రకారం అయితే మనకి శ్యామ్లా గారు చెప్పిన ప్రకారం టెంపుల్స్ ఎండోమెంటరీవర్స్ వాళ్ళు చేసే నిర్లక్ష్యం కావచ్చు, లేకుంటే గవర్నమెంట్ తరపు నుంచి వచ్చే నిర్లక్ష్యం కావచ్చు, ఇలాంటి దుష్ప్రచారాలు అనేవి పెరగడం ద్వారా ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతుంది కానీ మాకు స్వయంగా ఎటువంటి నష్టం వాటిల్లదు అంటూ కూడా ఆవిడ చెప్పడం అయితే జరిగింది. అండ్ ఇలాంటి మరి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ దిస్ ఈస్ పద్మావతి సైనింగ్ ఆఫ్.